హనుమత్ దీక్ష మాలధారణ రూపకర్త పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ చేపట్టిన శ్రీ హనుమాన్ రథయాత్ర రథాన్ని సిద్దిపేట పంచముఖ హనుమాన్ దేవాలయం వద్ద ప్రచార రథానికి పూజలు చేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు చేపడుతూ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కష్టపడుతూ ఉంటారన్నారు. రథయాత్ర కార్యక్రమం ద్వారా దాదాపు 2-3 రాష్ట్రాల తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామీజీ 2-3 సంకల్పాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆ సంకల్పంలో భాగంగా మన రాష్ట్రంలో వెనుకబడిన గిరిజనుల తాండాలలో హనుమాన్ మాల దీక్ష గొప్పతనం విశిష్టత తెలపడం కోసం వారు చేపట్టిన 108 గ్రామాల సందర్శన చాలా మంచి కార్యక్రమం అన్నారు. అన్ని జిల్లాలలో ప్రచారం చేస్తూ ప్రజలకు దైవం భక్తి ఆంజనేయ స్వామిపై నమ్మకం కలిగించడానికి ఆ ప్రచారం చేయడం గొప్ప కార్యక్రమం అన్నారు. సిద్దిపేటలో ఏది ప్రారంభం చేసినా సిద్ధిస్తుందని స్వామివారికి నమ్మకమని ఆ సంకల్ప బలంతోనే సిద్దిపేటలోనే హనుమాన్ దీక్ష భిక్ష కార్యక్రమం చేపట్టారన్నారు. విజయవాడ తర్వాత హనుమాన్ తెప్పోత్సవం సిద్దిపేటలోనే ప్రారంభమైందని చెప్పారు. కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారు. ఈ రథయాత్ర కూడా స్వామివారి అనుగ్రహంతో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 108 గ్రామాలతో మరి ఈ ఆంజనేయ స్వామి రథాన్ని మరి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దుర్గాప్రసాద్ స్వామీజీతో మన సిద్దిపేటకు ఎంతో అనుబంధం ఉంది. స్వామివారు ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ప్రతి సంవత్సరం మన దగ్గర వచ్చి హనుమాన్ మాలాధారణ కార్యక్రమాన్ని వారి ఇక్కడ ప్రారంభించారు. వారి ఆశీస్సులతోనే మరి హనుమాన్ భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా మన సిద్దిపేటలో ప్రారంభించుకొని ఈరోజు తెప్పోత్సవం కూడా విజయవాడ తర్వాత తెలంగాణలో హనుమాన్ స్వామి తెప్పోత్సవాన్ని మన కోవచెరువులో జరుపుకోవడం కూడా చాలా విశేషం. మరి ఆ దుర్గాప్రసాద్ స్వామికి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. 108 గ్రామాల్లో దిగ్విజయంగా ఈ యాత్ర కొనసాగాలని ఈ ప్రాంత ప్రజలందరికీ మరి మంచి ఆయుర ఆరోగ్యాలను సుఖశాంతులను ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఈ రథాన్ని తయారు చేయడంలో కానీ ఈ రథయాత్రకు బాధ్యత తీసుకున్న అందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు.